హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అస్సలు నేను 3 మంత్స్ ఒక చోట జాబ్ చేసిన. మిడిల్‌లో 1 వీక్ రెస్ట్ తీసుకున్నా. తర్వాత మళ్ళీ వెళ్ళిన. ఇంకా అక్కడ అసలు చాలా సఫర్ అయినా. ఫుడ్ ఉప్పు, కారం తక్కువ. ఇంకా మనకు అనుకూలంగా టైమింగ్స్ నిద్ర ఉండదు. చాలా అలసిపోయినాను అస్సలు. కొందరు అట్లా ఆహ్, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క విధంగా వంటలుంటాయి కదా! ఎవరి ఆచారం ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. అడ్జస్ట్ అయ్యి ఉన్నాను. కానీ ఇంక అది చేత కాలేదు. ఇంక అనుకోకుండా మా తమ్ముడికి యాక్సిడెంట్ అయింది. అదొకటి. తమ్ముడంటే ఇద్దరు తమ్ముళ్ళైతారు. ఆహ్, యాక్సిడెంట్‌లో ఆన్ ది స్పాట్ డెత్. నేను ఆటోలో బస్ స్టాండ్‌లో దిగిన నాకు ఫోన్‌లో చెప్పిండ్రు. యాక్సిడెంట్ అయ్యి ఇట్లా స్పాట్‌లో ఇంకా హాస్పిటల్‌కి తీసుకెళ్ళి జాయిన్ చేసిండ్రు. అక్కడే స్పాట్‌లో డెడ్ అయిపోయిండు. ఒక 2, 3 అవర్స్ బతికిండేమో అంతే. ఇద్దరు చనిపోయిండ్రు. ఆ వార్త విని నాకు బస్ స్టాండ్‌లోనే ఇంకా చేతులు కాళ్ళు ఆడలేదు. ఇక వీక్ అయిపోయినా ఇంకా. అస్సలు మనిషిని కాలేకపోయినా. వెంటనే నీరసం వచ్చేసి మా కొడుకు ఫోన్ చేసిన. నాన్న ఇట్లా ఇంకా మా అమ్మ వాళ్ళకి ఇట్లా యాక్సిడెంట్ అయ్యి ఇట్లా అయిందంట. అమ్మ తొందరగా ఇంటికి వచ్చేసేయి, నువ్వు అక్కడికి పోవాల్సిన పనే లేదు. దారిలో నువ్వు బాగాలేకుంటే నీకెవరు చూస్తారు. ఇంకంతే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను కోలుకోలేదు. ఇప్పుడిప్పుడు కొంచెం బాగున్నా. అంటే నా తల్లితో తల్లి నా నా సొంత తమ్ముడు కాదు. నా కులమోళ్ళు నా వాళ్ళే. నా దగ్గర బంధువులే. ఇద్దరు తమ్ముళ్ళు యాక్సిడెంట్‌లో చనిపోతే ఎంత బాధ ఉంటది. అస్సలు ఇప్పటికి గూడా నేను ఇంకా అదే హ్మ్, ఆలోచిస్తూ అదే బాధలో ఉన్నాను. అంత ఇదనమాట. ఇంకా అక్కడ జాబు చెప్పి వచ్చేసిన నేను. మా తమ్ముడికి ఇట్లా యాక్సిడెంట్ అయింది అని చెప్పి. ఆఫీస్‌లో వాళ్ళు వేరే వాళ్ళొచ్చేంత వరకు ఎళ్ళొద్దు అంటారు. అక్కడ ఉండింటే అసలు నేను బయటికి రాకుండా అక్కడ ఉంటే నేనే ఇంకా పడిపోయేదాన్ని అక్కడనే. వాళ్ళ ఇంట్లో. వాళ్ళకి చెడ్డ పేరొచ్చేది. అంత నాకు బీపీ డౌన్ అయిపోయి అసలు నేనేమైపోతానో నాకే అర్థం కాని పరిస్థితిలో నేను అట్లయిపోయినా. ఇప్పటికి కూడా నాకు ఇంకా అసలు బాలేను నేను ఇప్పటికి కూడా. అదే ఫీలింగ్‌తో ఉన్నాను. అదే బాధతో ఉన్నాను. అందుకే వాళ్ళు ఏమన్నా అనుకోని నా పరిస్థితి వాళ్ళు అర్థం చేసుకొని ఆహ్, ఉంటే పర్వాలేదు. చేసుకోలేకుంటే ఎవ్వరం ఏం చేయలేం కదా! అదనమాట. అందుకని ఎవరైనా అలా ఎవరికైనా బాలేదు పంపించండి అంటే, కానీ నేను వర్క్ అదే ఆ ఇంట్లో ఉన్నాను కదా! పేషెంట్‌ని చూసుకుంటూ. వాళ్ళెప్పుడు పాజిటివ్. వాళ్ళు ఎంత మంచోళ్ళంటే అసలు. వాళ్ళు నన్ను ఒక్క మాట అనలేదు. వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఆఫీస్ వాళ్ళే అర్థం చేసుకోలేదు. సీరియస్‌గా మాట్లాడిండ్రు నాతో. నేను గట్టిగానే సమాధానం ఇచ్చినలే. నేను అట్లా సమాధానం ఇచ్చి నేనొచ్చేసిన. వాళ్ళు మాత్రం పర్మిషన్ ఇచ్చిండ్రు. వాళ్ళేమనలేదు పాపం. వాళ్ళు చాలా మంచోళ్ళు. నా పేషెంట్ వాళ్ళ కొడుకు, వాళ్ళ పిల్లలు అసలు నేను చెప్పలేను వాళ్ళంత మంచోళ్ళు. పాజిటివ్ ఎనర్జీ ఉంది వాళ్ళ దగ్గర. జెయింట్స్ అమ్మో! అస్సలు నేనెంత వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. చాలా మంచోళ్ళు అసలు. నేను కూడా అమ్మని మంచిగా చూసుకున్నా. కానీ నాకు ఆ వార్త విని హ్మ్, నేనే అట్లయిపోయినా.
ఎవరైనా కూడా పరిస్థితులను బట్టి ఎవరికైనా లీవ్ కావాలంటే ఇమీడియట్గా శాంక్షన్ చేసి పంపించండి. వాళ్ళు రావాలా వీళ్ళు స్పేర్గా ఇద్దరిని పెట్టుకోవాలి ఏదన్నా జాబ్లో. ఎవరికన్నా అన్ఎక్స్పెక్టెడ్గా లీవ్ కావాలి, ఇమీడియట్గా లీవ్ కావాలంటే పంపించడానికి ఇద్దరిని స్పేర్గా పెట్టుకోవాలి. అంతేగాని వాళ్ళు లేరు వీళ్ళు లేరు వాళ్ళు వచ్చేంత వరకు ఉండాల్సిందే, లేకుంటే పంపించము, అలాంటి లిటిగేషన్స్తో మనుషులను ఆపొద్దు. వాళ్ళు సంసారము ఇల్లు అన్నీ వదిలే వచ్చి అక్కడ ఉంటారు. అలాంటిది సడన్లో ఏదన్నా అవసరం అంటే పంపించాలి. పంపించకుండా వాళ్ళని ఇబ్బంది పెడితే చూడు నా పరిస్థితి ఇట్లా అయింది, ఎవరి పరిస్థితి అట్లే అవుతుంది కదా. పంపించకపోయింటే నన్ను వాళ్ళు పంపించకుండా అక్కడే ఉండింటే అసలు నేను అక్కడే పడిపోయేదాన్ని. బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇట్లా సడన్లో బీపీ డౌన్ అయిపోయి నాకు అసలు మా కొడుకు ఉన్నాడు కాబట్టి సరిపోయింది ఇక్కడ. లేదంటే మన పరిస్థితి ఏంది అసలు. అమ్మో, తలుచుకుంటేనే నాకు ఇప్పటికీ నాకు తలుచుకుంటేనే అంత భయమేస్తుంది అస్సలు. ఎవరైనా కూడా ఎవరికైనా లీవ్ కావాలంటే వెంటనే శాంక్షన్ చేసి పంపించండి, అది ఉత్తమమైన పని. వాళ్ళు జైన్స్ చాలా మంచోళ్ళు. నేను ఎప్పటికీ రుణపడి ఉంటా వాళ్ళకు. వాళ్ళు అంత పాజిటివ్ ఎనర్జీ ఉంది ఆ ఇంట్లో వాళ్ళ దగ్గర, అంత మంచోళ్ళు అసలు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైనా కేర్ టేకర్ వర్కర్స్ కానీ ఇంకా ఏ జాబ్లోనైనా కూడా ఏ జాబ్ వాళ్ళకైనా ఇమీడియట్గా అవసరం ఉందంటే ఆ అవసరాన్ని బట్టి మీరు పంపించాలి అంతే. అది దృష్టిలో పెట్టుకోండి. ఎవరైనా ఒక ఆఫీస్ రన్ చేసే వాళ్ళైనా ఇంకా ఏ జాబ్ చేసే వాళ్ళైనా ఎవరికైనా కూడా లీవ్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళకు అనుకూలమని ఉందా లేదా అని చెప్పి వాళ్ళకు ఇబ్బంది పెట్టకుండా, జాబ్ చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అడిగినప్పుడు లీవ్ ఇవ్వండి. అసలు ఏమైంది ఏం సంగతి అని తెలుసుకున్న వెంటనే 1 డే 2 డేస్ లీవ్ ఇస్తే ఏం కాదు. ఓకేనా, ఇబ్బంది పెట్టకుండా జాబ్ చేయించుకోండి, అది మీకు మంచిది, చేయించుకునే వాళ్ళకు మంచిది. ఓకేనా, థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.